ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. తెనాలిని జనసేన సొంతం చేసుకుంది. మిగిలిన అన్ని స్థానాలను టీడీపీ గెలుచుకుంది. అయితే టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో చాలా మంది సీనియర్స్ ఉన్నా కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు ఇటువంటి హేమాహేమీలు ఉన్న నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ కే మంత్రి పదవులు లభించాయి. ధూళిపాళ్ల నరేంద్ర వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2019 ఎన్నికల్లో ఓడిపోయి ఇప్పుడు మళ్లీ 6సారి ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ మంత్రి పదవి రాలేదు. కన్నా లక్ష్మీనారాయణ కూడా మంత్రి పదవి వస్తుందని ఆశించినా రాలేదు. మంత్రి పదవి రాకపోయినా మన నియోజకవర్గంలో మనకు అనుకూలమైన ఎస్ఐలను గాని సీఏలను గాని నియమించుకుందాం అనుకున్న వాళ్ల కోరికలు నెరవేరలేదు. దాంతో వాళ్లు కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక లోలోన మదన పడుతూ బయటికి అసంతృప్తి వెళ్లగక్కలేక సతమతమవుతున్నారు. చంద్రబాబు, నారా లోకేష్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయనకు మాత్రమే సహకరించే మంత్రివర్గాన్ని నియమించుకున్నారు అని ఈ సీనియర్ ఎమ్మెల్యేలు లోపల చర్చించుకుంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా లోకేష్ కి పగ్గాలిస్తే ఇక తమ పరిస్థితి ఏంటా అనే ఆలోచనలో ఉన్నారు. ఎన్నికల్లో చాలా ఖర్చు పెట్టాం, పైగా జమిరీ ఎన్నికలు ముందుగానే వస్తున్నాయి. ఇలాంటి టైంలో క్యాడర్ కి ఏం చెయ్యకపోతే వాళ్ళు వచ్చే ఎన్నికలకి ఎలా హెల్ప్ చేస్తారు అనే ప్రశ్న సీనియర్ ఎమ్మెల్యేలలో ఉంది. ఎమ్మెల్యేగా ఉండి ఏం చెయ్యలేకపోయావు, మళ్లీ ఎన్నికలకు ఇంకేం చేయగలుగుతావు అని అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే కనీసం శాండ్, లిక్కర్ టెండర్లు కూడా వారికి దక్కకపోవడంతో వారంతా రగిలిపోతున్నారు. అలాగే గుంటూరు జిల్లా నుంచి 2 ఎంపీలు కృష్ణదేవరాయలు, పెమ్మసాని చంద్రశేఖర్ గెలిచారు. ఈ పెమ్మసాని చంద్రశేఖర్ తొలిసారి ఎంపీగా గెలిస్తే తనకి కేంద్ర సహాయ మంత్రిగా అవకాశం ఇచ్చారు. దీంతో గుంటూరు జిల్లా సీనియర్ ఎమ్మెల్యేలు ఏ పని కావాలన్నా కూడా ఈ కేంద్ర మంత్రి పెమ్మసాని పరిస్థితి వచ్చింది. ఈ కేంద్ర మంత్రి పెమ్మసాని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఇక్కడ ఈ సీనియర్ ఎమ్మెల్యేలు బాధపడిపోతున్నారు. ఎక్కడో ఉండి ఇప్పుడిక్కడికి వచ్చి మంత్రి పదవి కొట్టేశాడు. ఇన్నాళ్లుగా ఇక్కడే పార్టీని అంటిపెట్టుకుని పనిచేస్తుంటే తమను మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదని ఫైర్ అవుతున్నారు. ఏదైనా పని కోసం వెళ్లి ఆయన్ను కలుస్తున్నా ఆయన వీరి మాటలు కనీసం వినడం లేదని, అసలు తమను లెక్క చేయడం లేదని బాధపడుతున్నారు. ఇక ఉమ్మడి కడప వైఎస్ఆర్ జిల్లాలో టీడీపీకి ఎప్పుడూ రాని స్థానాలను, అంటే మొత్తం 10 స్థానాలకు గాను 5 స్థానాలను కైవసం చేసుకుంది. 1 స్థానం బీజేపీ, జనసేన గెలుచుకుంది. దీంతో టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి, మాధవిరెడ్డి, పుట్టా చైతన్యరెడ్డి, రాంప్రసాద్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేలయ్యారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వైసీపీ కోవర్ట్ గా పేరున్న రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో ఇక్కడ మిగతా టీడీపీ ఎమ్మెల్యేలంతా కూడా రాంప్రసాద్ రెడ్డి మీద గుర్రుగా ఉన్నారు. ఇక ప్రసాద్ రెడ్డి తన హవా కొనసాగిస్తున్నారు. ఆయన వచ్చిన పదవిని సరిగ్గా వినియోగించుకోకుండా తన మాటల వల్ల ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు. దసరా నుంచి ఏపీ మహిళలందరికీ ఉచిత బస్సు పథకం అని ట్వీట్ చేసి మళ్లీ దాన్ని డిలీట్ చేశాడు. అలాగే ప్రతిదానికి వైసీపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు. రీసెంట్ గా మంత్రి గారి భార్య పుట్టినరోజు వేడుకలను ఎస్ఐలు, సీఐలు పోలీస్ డ్రెస్ లో అటెండ్ అయి విషెస్ చెప్పిన ఘటన విమర్శలకు దారితీసింది. కేవలం లోకేష్ వల్ల ఆయనకి ఈ మంత్రి పదవి వచ్చింది అని కడప తమ్ముళ్లు తెగ మదన పడుతున్నారు. ఇలా ప్రతి జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య కనిపించని కోల్డ్ వార్ జరుగుతోంది. కర్నూలులో కేఈ ఫ్యామిలీని పక్కన పెట్టారు టీడీపీ. కేఈ కుటుంబానికి కానీ, కోట్ల కుటుంబానికి కానీ మంత్రి పదవులు దక్కలేదు. కర్నూలులో కేఈ ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ కొత్తగా ఎన్నికైన టీజీ భరత్ కి మంత్రి పదవి ఇచ్చారు. సీనియర్స్ అయినా కూడా మంత్రి పదవులు దక్కలేదు. అయితే వాళ్ల హవాని కొనసాగిద్దామని అనుకున్నారు. కానీ కొత్తగా వచ్చిన వాళ్లకు ప్రిఫరెన్స్ ఇచ్చేసరికి ఏం చేయలేని పరిస్థితుల్లో సీనియర్ ఎమ్మెల్యేలు గమ్మున ఉండిపోయారు. అలాగే ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా భూమా అఖిల ప్రియ గెలిచింది, కానీ మంత్రి పదవి దక్కలేదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సీనియర్లుగా ఉన్న జ్యోతుల నెహ్రూకి, బుచ్చయ్య చౌదరికి మంత్రి పదవులు ఇవ్వలేదు. బుచ్చయ్య చౌదరి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. మండపేట నుంచి వరుసగా 4 సార్లు నెగ్గిన వేగుళ్ల జోగేశ్వరరావుకి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. రామచంద్రాపురం నుంచి తొలిసారిగా గెలిచిన వాసంశెట్టి సుభాష్ కి మంత్రి పదవి ఇచ్చారు. ఇక్కడ కూడా సీనియర్స్ కి పెద్దపీట వేయలేదు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నిమ్మల రామానాయుడికి, కందుల దుర్గేష్ కి మంత్రి పదవి ఇచ్చారు. అలాగే రఘురామకృష్ణంరాజు కూడా సీఎం మీద గుర్రుగా ఉన్నాడు. ఏ పదవి ఇవ్వకపోవడంతో ఆయనలోకి మరో కోణం బయటపడే పరిస్థితి వచ్చేసింది. కూటమి మీద ఆయన కూడా అసంతృప్తిని తన సోషల్ మీడియా ద్వారా బయట పెట్టే అవకాశం ఉంది. శ్రీకాకుళంలో నెగ్గిన సీనియర్ నేత కళా వెంకట్రావు కూడా మంత్రి పదవి దక్కలేదు. అచ్చెన్నాయుడికి ఇచ్చారు. ఆయన చంద్రబాబు టీంలో కావలసిన వ్యక్తి. విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచిన వెలగపూడి రామకృష్ణ కూడా మంత్రి పదవి దక్కలేదు. గంటా శ్రీనివాస్ కి గతంలో మంత్రి పదవి ఇచ్చారు, కానీ ఇప్పుడు ఇవ్వలేదు. పాయికరావుపేట నుంచి రెండోసారి నెగ్గిన అనితకు హోం పదవి ఇచ్చారు.
విజయనగరం జిల్లాలో గజపతి నగరం నుంచి మొదటిసారి నెగ్గిన కొండపల్లి శ్రీనివాస్ కి కూడా మంత్రి పదవి లభించింది. అలాగే పార్వతీపురం నుంచి మొదటిసారి పోటీ చేసిన గుమ్మడి సంధ్యారాణికి కూడా మంత్రి పదవి వచ్చింది. ఇలా ప్రతి జిల్లాలో సీనియర్స్ ని పక్కన పెట్టేశారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళు, మెచ్చిన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చుకున్నారు. అయితే ఇదంతా లోకేష్ ఆధ్వర్యంలో జరిగిందని, అందుకే ఆయన సీనియర్స్ ని పక్కన పెట్టమంటే చంద్రబాబు పెట్టేశారని మండిపడుతున్నారు. ఇలాగే కంటిన్యూ అయితే మా పవర్ ఏంటో మేము కూడా చూపిస్తామంటూ ఆయా సీనియర్స్ అంతా కారాలు మిరియాలు నూరుతున్నారు. మరి ఈ కోల్డ్ వార్ కి బ్రేక్ ఎప్పుడు పడుతుంది? జమిలీ టైంకి వీళ్ళందరినీ బాబు ఎలా బుజ్జగిస్తారో చూడాలి.